బంగారం పరిమితులపై కేంద్రం విధించిన ఆంక్షలను మహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నల్లధనంపై మోదీ పోరాటానికి తమ మద్దతు ఉంటుందంటూనే బంగారంపై ఆంక్షలు మాత్రం సరికావంటున్నారు. బంగారం అంటే ఓ భద్రత, ఓ భరోసా, ఓ ధైర్యం. పైసా పైసా పోగు చేసి ఎప్పుడో బంగారం కొంటే ఇప్పుడు లెక్కలు కడితే ఎక్కడి నుంచి తెస్తామని ప్రశ్నిస్తోంది మహిళా లోకం. బంగారం పరిమితులపై కేంద్రం విధించిన ఆంక్షలను మహిళలు వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి రూల్స్ పెట్టినప్పుడు అమ్మమ్మలు నానమ్మల దగ్గర నుంచి వచ్చిన బంగారం వాళ్ళ తదనంతరం ఇవన్నీ చూసినప్పుడు కొంచెం ఎక్కువే ఉంటుంది. మరి వాటి మీద ట్యాక్స్ ఇవన్నీ అంటే కొంచెం కష్టమైన విషయం. ఇదంతా ఏంటంటే ఆస్తి కోసం పెట్టుకున్న బంగారం. న్యాయంగా చెప్పాలంటే ఎప్పుడైనా ఏ అవసరమైనా వస్తే మనకు ఉపయోగిస్తుంది అని ఆడవాళ్ళు చాలామంది బంగారం కింద ఉంచుకుంటారు. ఇది కొంచెం దబ్బే. మరి అది ఎప్పటి నుంచో తాతలు అమ్మమ్మలు నాయనమ్మల కాంచి వచ్చే దాని గురించి ఇప్పుడు లెక్కలు చెప్పాలంటే అవి ఎట్లా చెప్తారు? అసలు అది కరెక్ట్ కాదు. అసలు మోడీ గారు లేడీస్ జోలికి వస్తాడు. ఈ డబ్బులు ప్రాబ్లం పెట్టే చాలా ఇబ్బంది పడతారు సామాన్య ప్రజలు. ఈ బంగారం కూడా అసలు ఇట్లా అంటాం ఆయన అసలు కరెక్టే కాదు. తాత ముత్తాతల నుంచి వస్తున్న బంగారానికి ఇప్పుడు లెక్కలు అడిగితే ఎక్కడి నుంచి తెచ్చేదంటున్నారు మహిళలు. ఇప్పటికే నోట్ల రద్దుతో నానా ఇబ్బందులు పడుతుంటే ఇలా బంగారం జోలికి రావడం కరెక్ట్ కాదంటున్నారు. ఇలాంటి విధానం వల్ల తిరిగి సామాన్యుడే ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారసత్వంగా కొంచెం మరి ఎక్కువ అదివరకు మా పేరెంట్స్ ఏదైనా బాగా డబ్బులు ఉండాలైతే ఎక్కువ బంగారం ఇస్తారండి. మేము కొనుక్కునే దానికంటే కూడా వాళ్ళు ఇచ్చిన బంగారం ఎక్కువ ఉంది మాకైతే వారసత్వంగా వచ్చింది. కానీ ఆ బంగారాన్ని కూడా చెప్పాలంటే అప్పుడు ఇచ్చిన బిల్స్ కానీ ఏమి మనకు ఉండవు కదా. ఇప్పుడు వచ్చినట్టుకైతే మనం బిల్స్ పెట్టుకుంటాం కానీ పూర్వం ఇచ్చిన వాటికి బిల్స్ పెట్టుకోము. కానీ మోడీ ఏంటంటే సామాన్యులను పట్టుకుంటారు, పెద్ద పెద్ద వాళ్ళని ఆయన వాళ్ళు ఎట్లోటి తప్పించుకుంటారు. మిడిల్ క్లాస్ పీపులే దొరుకుతారు. ఇప్పుడు స్త్రీకి ఒక దన్ను, ఒక ధైర్యం. ఇప్పుడు మగాళ్ళు ఇంట్లో ఉన్న టైం ఉంటుంది, లేని టైం ఉంటుంది, డబ్బులు అవసరం అవుతాయి. బ్యాంక్ వెళ్ళి గంటలో మనం డబ్బులు తెచ్చుకోగలిగే ధైర్యం స్త్రీకి ఉంటుంది. కాబట్టి కంపల్సరీ గోల్డ్ అవసరమే. స్త్రీ పాప పుట్టిన దగ్గర నుంచి బంగారం, పుట్టినరోజుకి బంగారం, బారసాలకు బంగారం, అట్లా పెళ్లి టైంలో బంగారం, అట్లా ఏ టైం అయినా సరే ఏదైనా సరే మనం గోల్డ్ ఇస్తాం కదా, గుర్తు కోసం గోల్డ్ ఇస్తాం మనం. అలాంటప్పుడు ఇది నాకు అంతగా నా ఒపీనియన్ చెప్తున్నాను, కంపల్సరీ నాకు అంత నచ్చలేదు. ముందు నల్లధనాన్ని బయటకు తీసుకువస్తే అన్నీ తగ్గిపోతాయని, ప్రభుత్వం ఆ పని చేయకుండా సామాన్య ప్రజలపై ఇలాంటి ఆంక్షలు వేయడం సరికాదని మహిళలు విమర్శిస్తున్నారు. డబ్బు రూపంలో ఉంటే ఖర్చయిపోతుందని, రూపాయి కూడబెట్టి ఆడపిల్లల భవిష్యత్తు కోసం బంగారం కొంటే దానికి లెక్కలు చెప్పాలా అంటున్నారు. తీయడమైనా సరే ఈ బంగారు ఒక రకంగా వెల్కమ్ చెప్పవలసి ఉంది. కానీ ఒకేసారి ఒకదాని మీద ఒకటి, ఇంకా దీనికి అసలు ఈ చిల్లర నోట్ల సమస్యను తీర్చక ముందే ఈ బంగారాన్ని బట్టి ఒకటండి, నల్లధనం ఉన్నది అనేది అందరికీ తెలుసు, ఉన్నది స్విస్ బ్యాంకుల్లో. పెద్దవాళ్ళని అటువైపు నుంచి బయటికి రాబడ్డానికి చర్యలు తీసుకొని తర్వాత చిన్నవాళ్ళ వైపు వస్తే బాగుంటుందండి. ఇటు ఇంట్లో ఆడవాళ్ళ బంగారం మీద వచ్చే బదులు పెద్దవాళ్ళ స్విస్ బ్యాంకులో ఉన్నటువంటి పెద్దవాళ్ళ అకౌంట్ల మీద ఫస్ట్ దాని మీద చర్యలు తీసుకొని ఇటు వస్తే మేము కూడా తప్పకుండా సహకరిస్తామండి. గవర్నమెంట్ మధ్యతరగతి ఫ్యామిలీలు ఉంటాయి, మరి వాళ్ళకు ఒక 10 తులాలు 20 తులాలు వరకు అక్కడి వరకు ఉంటాయి. మరి వాళ్ళు అప్పుడు వెనకట వాళ్ళ అత్తమ్మది, వాళ్ళ మామయ్యది, వాళ్ళ అత్త వాళ్ళ అమ్మమ్మ వాళ్ళది 3 తరాల నుంచి వచ్చిన మరి బంగారం ఉంటుంది. ఆ బంగారాన్ని ఇవాళ ఇప్పుడున్న మధ్య తరగతి వాళ్ళు కొద్ది గొప్పలో ఉంటాయి. మరి ఈ ప్రభుత్వానికి మరి వాళ్లకు మరి ట్యాక్సీ ద్వారా పన్నుల ద్వారా చెప్పాలంటే ఇప్పుడున్న మహిళలు ఇక్కడున్న వాళ్ళు మరి ఒప్పుకోవడం జరుగుతలేదు. అటు బంగారంపై కేంద్రం విధించిన ఆంక్షలపై జనాలు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. కేంద్రంతో తాను మాట్లాడతానని, ఎవరికి ఎలాంటి నష్టం జరగకుండా చూస్తానని హామీ ఇచ్చారు. బంగారు విషయంలో ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదు. నేను కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాను. ఎవరికి కూడా బంగారు విషయంలో నష్టం జరగకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా నేను మీకు అందరికీ హామీ ఇస్తున్నది లేదు. నల్లధనానికి మోదీ ఫుల్ సపోర్ట్ ఉంటుందని, కానీ బంగారం జోలికొస్తే ఎలా అంటున్నారు మహిళలు. బంగారంపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదంటున్నారు విజయవాడ మహిళలు. బంగారం కొనుగోలుపై ఉన్న ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాడిగడప నుంచి మా ప్రతినిధి గయాజ్ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పేద మధ్యతరగతి చికాకు పెట్టడమే కాకుండా కష్టాల్లో నెట్టివేస్తున్నాయి. ఇటీవల పెద్ద నోట్లు
రద్దు చేసిన తర్వాత పేద ప్రజలు ఇప్పటికీ బ్యాంకుల చుట్టూ ఏటీఎం చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం మళ్ళీ బంగారం నగలు కొనుగోళ్ల మీద కూడా ఆంక్షలు విధించడంతో కొంతమంది మహిళలు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతం మేము తాడి కడప వద్ద ఉంటున్నాము. మన వద్ద కొంతమంది మహిళలు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఆంక్షలపై వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునేందుకు మనం ప్రయత్నిద్దాం. చెప్పండమ్మా, కేంద్ర ప్రభుత్వము బంగారు నగలు కొనుగోళ్ల మీద ఆంక్షలు విధించింది, దానికి మీరు ఏమంటారు? అది ఆ సిస్టము కరెక్ట్ అయింది కాదండి. డబ్బులు తీసుకోవడం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం మాలాంటి పెద్దవాళ్ళం. ఆ క్యూలో నుంచుని ఇప్పుడు 5 or 6 times వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చేసాం. అది చిన్న వాళ్ళకి డబ్బులు తీసుకోవడం కూడా ఇబ్బందిగానే ఉంది. అది కొంచెం టైం తీసుకుంటే బాగుంటుందని. ఇంప్లిమెంటేషన్ అయితే డబ్బులు కరెక్టే, ఈ బంగారం మాత్రం సరైనది కాదని, సిస్టమ్ మంచిది కాదని అనుకుంటున్నాను. అయితే ప్రధానమంత్రి మోదీ ఏం చేస్తున్నారంటే బంగారం కొనుగోలు మీద ఆంక్షలు విధించారు. అంటే పెళ్ళైన వాళ్ళు 500 గ్రాములు, పెళ్లి కానోళ్ళు 250 గ్రాములు, పురుషులైతే 100 గ్రాములు మాత్రమే కొనుగోలు చేయాలి. దానికంటే ఎక్కువ కొంటే పన్ను విధించాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి మీరేమంటారు? అది కూడా కరెక్ట్ అయిన పద్ధతి కాదనిపిస్తుందండి. మరి ఆ బంగారం 250 గ్రాములు అంటే ఒక చిన్న ఆర్టికల్ రాదండి. ఆడపిల్లలు అంతా పెట్టుకుంటారు కదా, అది సరిపోదు, కరెక్ట్ అయిన నిర్ణయం కాదని అనుకుంటున్నామండి మేము. మీరు చెప్పండి. కొన్ని కులాల్లోనండి ఆస్తి బదులు బంగారాలు ఇస్తారండి. ఏంటి వీళ్ళు 250 లిమిటేషన్ పెట్టారంటే ఆడపిల్లకి మగపిల్లకి సమాన హక్కులు కొన్ని కులాల్లో ఉండవండి. కొన్ని కులాల్లో ఉంటాయి కానీ కొన్ని కులాలు. రెండోది గ్రామీణ ప్రజలు ఏంటండి, పిల్లలు భార్యలు ఏం చేస్తారండి, వాళ్ళు కొంచెం దాచుకున్న డబ్బును మొగాళ్ళ తెలవకుండా కొనుక్కుని అవసరం నిమిత్తం వాడుకుంటారు. రెండోదండి ఎంప్లాయీస్ కూడా, హౌస్ వైఫ్స్ దాన్ని సేవింగ్స్ చేస్తారు. సేవింగ్స్ చేసి అవసరమైనప్పుడు తీసి బయటపెట్టి పిల్లల చదువులకో పెళ్ళిళ్ళకో అమ్ముకోవటం అట్లా ఉంటుందండి. ఇదంతా వచ్చినాకండి ముందు మెయిన్ గ్రామీణ లేడీస్, ఓన్లీ లేడీస్ ఎక్కువ. అది అలంకారం కాదండి, బంగారం అనేది అలంకారం కింద లెక్కేసి ఇంత లిమిటేషన్ అని పెట్టారు కదండి. అది ఆర్థిక అవసరం లేడీస్కి. అట్లా అందుకని చెప్పి ఇది నిర్ణయం సరైనది కాదని నేను అనుకుంటున్నానండి. అదేవిధంగా గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళ కూతురు పెళ్లికి పెద్ద కేజీలు 100 కేజీలు చేశారు. అలాంటి వాళ్ళ మీద ఆంక్షలు విధించాలి కానీ పేదల మీద విధించడం కరెక్ట్ కాదంటారు. దానికి మీరేమంటారు? కరెక్ట్ కాదండి. వన్స్ ఒకసారి ఆయన ఎన్ని ఫ్రాడ్లో పెట్టారండి, జైల్లో పెట్టారు చాలా నెలలు. పెట్టినాక ఆయన ఎంత ధైర్యంగా బయటకు వచ్చి, అంటే అవినీతి అనేది ఎంత బాగా ఇదైపోయింది అన్న దానికి ఏంటి, ఆయన బయటకు వచ్చి ఇంత గ్రాండ్గా పెళ్లి చేశారు అంటే ఆయనకి ఎంత ధైర్యం లేకపోతే ఏంటండి. మోడీ గారు దీనంతా బ్యాన్ చేస్తారు అవినీతిని అని ఆయనకేమీ ఉండుండదు. ఉండుంటే ఆయన ఈ పని చేసేవారు కాదండి, ఇంత గ్రాండ్గా పెళ్లి చేసేవారు కాదు. నేననేది ఏంటంటే పెద్ద పెద్ద అవినీతి పరులందరికీ వాళ్ళకేమీ ప్రాబ్లం ఉండదు. ఎలా అంటారా, ఈయనే ఎగ్జాంపుల్, గాలి జనార్దన్ రెడ్డి గారు ఎగ్జాంపుల్. ఏంటి ఇంకా చిన్న వాళ్ళందరూ మాబోటాళ్ళు, చిన్నాళ్ళు వీళ్ళందరూ సఫర్ అవుతారండి. పెద్దాళ్ళు 10% కుబేర్లు వాళ్ళు ఎవరో సఫర్ అవ్వరండి. ఏంటి మాబోటాళ్లే. ఇదంతా బయట పబ్లిక్లోకి వచ్చేసింది. గాలి జనార్దన్ రెడ్డి గారిది పబ్లిక్లోకి వచ్చేసింది. జైల్లో ఉన్నారు. ఇన్ని జరిగినా కూడా ఇవాళ ఆయన ఈ రకంగా చేశారు అంటే ఏంటండి, లూప్ హోల్స్ ఉన్నాయనే కదా. లూప్ హోల్స్ ఉండబట్టి అట్టంటాళ్ళు ఎవరికి భయం ఉండదండి. మాబోటి చిన్న లేడీస్కి ఇట్టంటాళ్ళు మాబోటాళ్ళకి ఈ సమస్య ఎంత. మీరు చెప్పండి, ఈ నరేంద్ర మోడీ చేపడుతున్న నిర్ణయాల మీద మీరేమంటారు? అన్ని ఆయన చేసిన బాగుంది, అన్ని పద్ధతులు బాగున్నాయి. ఇది కుబేర్లను అందరినీ బయటికి లాగి పెద్ద వాళ్ళందరినీ బయటికి తీసుకురమ్మానండి. అందరూ తప్పులేదు. ఇది చిన్నగా ఒక్కొక్క మెట్టు ఎదిగాం మేము. ఎదిగి ఆర్థికంగా బాగా ఇప్పుడు పుంజుకున్న వాళ్ళ మీద ఇలా అనుకోకుండా ఇది తీసుకొస్తే చాలా ఇబ్బంది పడతాం కదా. అది బంగారం అంటే అన్ని రకాలుగా మాకు ఉపయోగం. ఒక ఇల్లు కట్టుకోవాలన్నా లోన్ తీసుకుంటాం, ఒక పొలం కొనుక్కోవాలన్నా బంగారం పెట్టి లోన్ తీసుకుంటాం, ఒక వ్యవసాయ పంటకి లోన్ తీసుకుంటాం. వీటికి అన్నిటికీ బంగారం మీద లోన్ తీసుకోగలం. ఎవరి దగ్గరికి వెళ్ళి మా డబ్బులు ఇంత క్యాష్ కావాలంటే ఎవరు, మా దగ్గర బంగారం ఉంటే మాత్రం అది తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టుకుంటే వాళ్ళు లోన్ ఇస్తారు కదా. దాని మీద ఆయన ఇట్లా పెట్టడం మాత్రం చాలా అది కరెక్ట్ కాదు. ప్రధానంగా ఇక్కడ చెప్పడం ఏంటంటే కొంతమంది మహిళలు, అదేవిధంగా మీరు చెప్పండమ్మా. మన మోడీ గారి పద్ధతి ఆశయం కరెక్టేనండి, కానీ వేలో అమలుపరిచే దాంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు బ్లాక్ మనీ కన్వర్షనే చూస్తున్నాం మనము. నార్మల్ పీపుల్ చాలా సఫర్ అవుతున్నారు. యాక్చువల్గా ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు చాలా ఈజీగా కన్వర్ట్ చేసుకుంటున్నారు. మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. మనము క్యూస్లో అలా నంబర్ ఆఫ్ అవర్స్ నిలబడుతున్నాం, కానీ అలా ఎక్కువ మనీ ఉన్న వాళ్ళు ఎవరూ నిలబడలేదు. దే హ్యావ్ దేర్ ఓన్ వేస్. అలాంటి వాళ్ళని ఫాస్ట్గా క్యాచ్ చేయగలగాలి, వాళ్ళని పట్టుకోవాలి, ఆ కన్వర్షన్ ఉండాలి. కమింగ్ టు గోల్డ్ అంటే అది లిమిటేషన్ అనేది అది అంత ఎగ్జాక్ట్గా కరెక్ట్ కాదేమో. ఎక్కువ ఉన్న వాళ్ళు ఎలాగో
యూజ్ చేస్తున్నారు. మోదీ చేపడుతున్న నిర్ణయాలు మంచిదే అయినప్పటికీ ఆయన సరైన విధంగా నిర్వహించకపోవడమే కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా ఏంటంటే గోల్డ్ మీద ఆంక్షలు విధించడము కూడా కొంత ఇబ్బందికరమైన కొంతమంది మహిళలు చెప్తున్నారు. అయితే గాలి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు వందల కేజీలు పెట్టి కూతురు పెళ్లిళ్ళు చేయడం జరిగింది. అలాంటి వాళ్ళ మీద ఆంక్షలు విధించి అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, కానీ మామూలు సామాన్య ప్రజల మీద ఆంక్షలు వేయడం కరెక్ట్ కాదని కూడా ఇక్కడ మహిళలు చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ రాంప్రసాద్తో గయాజ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.